కాంద పురాణాంతర్గత కార్తీక మాహత్యము 3వ అధ్యాయము. కార్తీక మాసంలో స్నాన మహిమ. బ్రహ్మర్షి అయిన వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునకు మరలా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఓయ్ జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావం కలదై చేసిన వారికి సకల ఐశ్వర్యమును కలుగజేయుటేగాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేర్చు. కాని కొంతమంది అస్థిరమైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లి ఇలా జంతు జన్మలను జన్మించుతున్నారు. అదముగా కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నాన దాన జప తపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసులుగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఒక ఇతిహాసమును వినిపించదు. సపరివారంగా శ్రద్ధగా ఆలకింపు. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహా విద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్ పరిపాలకుడు, భూతదయ గలవాడు, తీర్థాటన ప్రియుడు అయిన తత్వనిష్ఠుడు అనొక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకనాడు తీర్థయాత్రాసక్తుడైన ఆ విప్రుడు అఖండ గోదావరికి తీర్థయాత్రకు బయలుదేరాడు. అలా తీర్థయాత్ర ప్రయాణం చేస్తున్న సమయంలో మార్గ మధ్యంలో ఒక మహా వట వృక్షముపై భయంకర ముఖములతోనూ దీర్ఘ కేశములతోనూ బలిష్టమైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండు. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వెలుచున్న ఆ విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారంగా బ్రహ్మ రాక్షసులు క్రిందకు దిగి అతన్ని చంపబోవు సమయన బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజ గజ వణుకుచు ఏమీయూ తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాణ పరాయణ అనాథ రక్షక, ఆపదలోనున్న నన్ను గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలవుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగా ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనుచు పారిపోసాగి అతన్ని పట్టి వధించవలనని కోరికతో రాక్షసత్రయము కూడా వెంబడించసాగారు. అలా వెళుతున్న వారికి ఆ విప్రుడి ప్రార్థనలు చెవిన పడగానే ఆ బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి, ఓ మహానుభావ, నీ దర్శనంతో మా పాపాలు నశించిపోయిన మమ్ము రక్షింపము అని ప్రాధేయపడారు. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని, ఓయి మీరెవరు, ఎందులకు మీకు రాక్షస రూపములు కలిగను, మీ వృత్తాంతమును తెలుపుడు, నాకు తోచి మీ భయబాధలు తొలగించే దారిని చెప్తాను అన్నాడు. అప్పుడు ఆ బ్రహ్మ రాక్షసులు చెప్పసాగారు. విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానం కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఎలాంటి ఆపద కలగదు అని అభయమిచ్చి అందుకు బ్రహ్మ రాక్షసుడు తన వృత్తాంతము ఈ విధంగా చెప్పసాగాను. విప్రోత్తమ, నాది ద్రావిడ దేశం. అక్కడ మందరం అనే గ్రామాధికారినై నేను కులానికి బ్రాహ్మణుడనే అయినా కుటిల బుద్ధి కలవాడిగా ఉంటిని. నేను మహాపండితుడను అనే గర్వము గలవాడినై ఉంటిని. న్యాయాన్యాయ విచక్షణ మరిచి పశువు వాలే ప్రవర్తించితిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచు లుబ్ధుడనై లోక కంటకుడిగా నుండి. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గర ఉన్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దన ఉన్న ధనము వస్తువులు తీసుకుని ఇంటి నుంచి గెంటి వేశాను. అందులో ఆ విప్రునకు కోపం వచ్చి, ఓరి నీచుడ, అన్యాక్రాంతంగా డబ్బు కూడా పెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి సామాగ్రిని దోచుకుంటు కావున నీవు రాక్షసుడవై నరభక్షకుడవుగా నిర్మానుష్య ప్రదేశంలో ఉందువుగాక అని శపించడం వలన నాకు ఈ రాక్షస రూపం కలిగింది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా. కావున నా అపరాధమును క్షమింపమని వారిని ప్రార్థించి అందులో అతడు దయతలచి, ఓయి గోదావరి క్షేత్రంలో వటవృక్షము కలదు, నీవు అందులో నివసించు ఉండు. ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో అలాంటి బ్రాహ్మణుని వలన పునర్జన్మను పొందుదువుగాక అని చెప్పి వెళ్ళిపోయాను. ఆనాటి నుంచి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని. కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబం వారిని రక్షింపు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాడు. ఇక రెండవ రాక్షసుడు ఇలా చెప్పసాగాడు. ఓ ద్విజోత్తమ, నేను ఆంధ్రుడను. నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సావాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి
అన్నమో రామచంద్ర అనున్నట్లుగా చేసి వారి ఎదుటనే నా భార్యా బిడ్డలతో కలిసి పంచభక్ష పరమాన్నములు భుజించుచుండేవాడని. విపరీతముగా ధనార్జన చేసి ఇట్టి దాన ధర్మములు చేయక నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించింది. ఆ శరీరము కాలము చేశాక నరకాన పడి ఘోరాతి ఘోరమైన బాధలను అనుభవించి చివరకు ఇక్కడ ఇలా చేరాను. నన్ను కూడా ఈ పాప పంకిలము నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణుడి పాదములపై పడి పరిపరివేదమున వేడుకొని అనంతరం మూడవ రాక్షసుడు ముందుకు వచ్చి తన వృత్తాంతం ఇలా తెలియజేసి, మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడు. నేను ఒక విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటుంది. కాముకుడను అహంభావిని కఠిన మనస్కుడును అయిన నేను స్నానమైనను చేయక కట్టు బట్టలతో దేవాలయంలో తిరుగుచుండేవాడు. భగవంతుడికి ధూపదీప నైవేద్యములను అర్పించక భక్తులు తీసుకువచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెకు అందజేసి దానితో సుఖమును అనుభవించుచు మద్య మాంసములను సేవించుచు పాపకారములు చేసినందున నా మరణానంతరము నరకమును చూసి అనంతరము ఈ రూపమును ధరించి తిని, కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపుము అని ప్రార్థించాను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడాగు ఆ విప్రుడు పిశాచాల దీనాలాపనను అలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర అపరాధముల వలన మీకు ఈ రూపములు కలిగాను. కావున నా వెంట రండి, మీకు విముక్తిని కలిగిస్తాను అని వారిని ఓదార్చి తనతో తీసుకుని పోయి తర్వాత ఆ ముగ్గురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తాను స్వయంగా గోదావరిలో స్నానమాచరించి తరువాత ఆ ముగ్గురి చేత గోదావరి స్నానమాచరింపచేసి తన స్నాన పుణ్యఫలమును ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు వెళ్ళిరి. కార్తీక మాసములో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి పొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంతటి ప్రయత్నమైనను చేసి కార్తీక స్నానాలు ఆచరించాలి. ఇది స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యే తృతీయోధ్యాయపార. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.